హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ వర్క్స్. ఈరోజు అయితే నేను వెలజీ సర్వపిండి ఎలా చేస్తారో చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ మనకైతే బియ్యం పిండి అయితే కావాలండి. బియ్యం పిండితో పాటు జీలకర్ర, కరివేపాకు, నువ్వులు, పప్పు మరియు పల్లీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను వాటితో పాటు ఉల్లిగడ్డను కొంచెం దంచి పెట్టుకున్నానండి. వాటితో పాటు కూడా కారం, ఉప్పు కూడా వేసి పెట్టుకున్నాను ఇక్కడ పక్కకి. అండ్ ఫస్ట్ నేనైతే బియ్యం పిండిని జల్లెడ పెట్టుకోవాలండి. దానికోసం నేను 3 కప్స్ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. బియ్యం పిండి అయితే 3 కప్స్ తీసుకున్న తర్వాత మంచిగా దీని అయితే జల్లెడ అయితే పట్టుకోవాలండి. జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ ఎందుకంటే అందులోని రాళ్ళు ఇట్లా పోనీకి అయితే జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసుకోవడం అయిపోయాక నేనైతే జీలకర్ర, నువ్వులు, పప్పు అయితే యాడ్ చేస్తున్నాను. వాటితో పాటు పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీలు యాడ్ చేసాక కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి. కారం అయితే తగినంత వేసుకోవచ్చు అండి. కారం బదులు మనం మిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను కారం అయితే వేసిస్తున్నా. ఎక్కువ కారం కాకుండా మనకి ఎంత సరిపోద్దో అంత వేసుకోవచ్చు. తర్వాత అయితే సాల్ట్ వేసేస్తున్నానండి. ఫస్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం పిండి పిసికాక కొంచెం టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రుబ్బిన ఆనియన్స్ అయితే వేస్తున్నా. యాక్చువల్గా ఆనియన్స్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే నేను రుబ్బానండి, ఎందుకంటే కొంచెం మంచిగా టేస్ట్ పట్టినట్టు ఉండాలి, కలిసిపోవాలి అని చెప్పేసి రుబ్బానండి. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటాను. మంచిగా కలిపేసుకొని తర్వాత వాటర్ అయితే పోసేసుకోవాలి. మొత్తం కలపకుండానే వాటర్ అయితే పోసుకోవద్దండి. మొత్తం నీట్గా అంతా కలిపేసుకున్న తర్వాత మొత్తం అన్ని కారం, ఉప్పు ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ 50% అయితే కలిపేసాను. ఇక్కడ చిన్న చిన్న ముద్దలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు 4 ముద్దలేమో అయ్యాయి. అవి కలిపేసి కూడా పెద్ద ముద్ద అయితే చేసేసాను. పెద్ద ముద్ద చేసేసాక బౌల్స్ అయితే తీసుకుంటాను. మా ఇంట్లో అయితే 2 బౌల్స్ అయితే ఉన్నాయి సరిపడి పెట్టుకోవడానికి. ఒకటి ముక్కుడు అయితే చిన్న ముక్కుడు ఉందండి. వాటిని 3తో పెట్టేస్తున్నాను. ఆయిల్ అయితే మంచిగా సరిపోయేంత యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వాటికి కలుపుకొని ఇలా పెట్టుకోవాలి, రుద్దుకోవాలండి. రుద్దుకోవాలి. అలా పెట్టేసుకున్నాక మనమైతే దానికి సరిపడా అయితే ముద్ద తీసుకోవాలి పిండి నుంచి. దీన్ని ఇలా అయితే మంచిగా కంప్లీట్ బౌల్ నిండా పెట్టేసుకోవాలి. అలా సైడ్స్కి అవసరం లేదండి. పెట్టుకుంటామనుకుంటే ఆయిల్ రాసి పెట్టుకోవచ్చు. కానీ నేను కంప్లీట్ రౌండ్ షేప్ అయ్యేలా పెట్టుకుంటున్నాను అంతే. సైడ్స్కి అయితే ఏం పెట్టట్లేదండి. సైడ్స్ పెట్టుకున్నా కూడా కొంచెం కాలవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనైతే జస్ట్ రౌండ్గా అయితే పెట్టేస్తున్నా. మనం సన్నంగా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరిపిండి పెట్టుకోవాలంటే సన్నంగా పెట్టుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. దొడ్డు పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ కాలదు. అందుకనేసి మంచి సన్నంగా పెట్టుకుంటే బాగుంటుంది. దొడ్డు పెట్టుకుంటే పిండిగానే ఉంటుంది అన్నమాట టేస్ట్. అందుకోసమే నేను సన్నంగా పెడతాను ఎప్పుడైనా కూడా. ఇక్కడ కూడా అయితే పెట్టేసానండి. ఒకటైతే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్లా పెట్టేసుకున్నాక కొంచెం హోల్స్ చేయాలండి. హోల్స్ చేయడం వల్ల ఆ వేడి అనేది అందులోంచి పోయి మంచిగా కాలుతుంది అంటారండి. మాకైతే మా మమ్మీ చెప్పింది అలా చేయాలని చెప్పేసి అలానే చేస్తాను నేను. ఒకటి పెట్టేసుకొని 2, 3 కంప్లీట్ చేసేసానండి. 3 కంప్లీట్ చేసేసాక వీటిని 3 కాలుస్తాయి. ఇప్పుడు ఇక స్టవ్ మీద పెట్టేసి ఒక 3 minutes 4 minutes అయితే క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేస్తే అవి వేడి అవుతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
మన 2 స్టవ్స్ ఉంటాయండి. ఆ 2 స్టవ్ మీద 2 పెట్టేసా, ఒకటి చిన్నదాని మీద ఒకటి పెద్దదాని మీద పెట్టేసా. ఒక 3 మినిట్స్లో అవి అయితే మంచిగా కాలుతాయండి. దాని తర్వాత మనం మళ్ళీ ఒకసారి మూత తీయాలి. మూత తీసేసి దాన్ని అటు ఇటు కొంచెం జరుపుకోవాలి. ఒకటే కాడ ఉంచకుండా అటు ఇటు జరుపుకుంటే మంచిగా కాలుతుంది అన్నమాట పిండి. ఇలా ఇట్లా ఇట్లా జరుపుకోవాలన్నమాట. మంచిగా ఫస్ట్ అయితే మనకి పల్లీలు అయితే కనబడేయండి. కాలిన తర్వాత మంచిగా నీట్గా కనబడతాయి. అది నీట్గా అనేది కనబడతాయి పల్లీలు. చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో. నాకైతే ఊరిలు పడుతున్నాయండి వీటిని చూస్తుంటే. మళ్ళీ సరిపిండి అంటే చాలా చల్లారాక తింటే చాలా టేస్ట్ వస్తుందండి. అప్పుడప్పుడే కాక తినడం కన్నా చల్లారాక తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇలా ఓపెన్ చేసి ఇలా కింద కనబడితోటి వచ్చేసిందండి. కాలేక తీసేసాను. 3 కంప్లీట్ అయిపోయాను. 3 కట్ చేశారు. ఇంకా 3 పెట్టేస్తున్నానండి. 3 టైమ్స్ ఏమవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఇంకోటి అయితే పెట్టేస్తున్నాను నేను. ఇది సరిపిండి మాకైతే 2 డేస్ అయితే వస్తుందండి. మంచిగా కంప్లీట్గా మంచిగా మార్నింగ్ చాయ్లో పెట్టుకోనికి కూడా అవుతుంది. చాయ్ తాగకుండా కూడా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సెకండ్ టైం కూడా అయిపోయింది. మంచిగా కాలినాయి. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. పల్లీలు కూడా అనిపిస్తున్నాయి. పప్పు అయితే కనిపించదు ఎందుకంటే చిన్న పప్పు అది మోసింది. చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి. కాలినాక తర్వాత తీసేటప్పుడు కొంచెం కొందరికి రాదండి. ఎందుకంటే అది మాడిపోతుంది. కొందరికి రాదు. కాకపోతే ఏం చేయాలంటే కొంచెం చల్లారనియాలండి. గిన్నెలని కిందికి దించాక, స్టవ్ నుంచి కిందికి దించాక కొంచెం చల్లారనియాలి. చల్లారాక డెఫినెట్గా వస్తుందండి. ఎన్ని అయితే వేయండి. 3 టైమ్స్ వేయంటే 9 వేయండి. 9 ఒకటి చిన్నది అయ్యేదండి. ఇవి 2 డేస్కి అయితే మాకు సరిపోద్ది మంచిగా ఇంట్లోకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.